దుర్గమాసురుడు అంటే అసురుడు అంటే రాక్షసుడు. దుర్గముడు అనే అసురుడు దుర్గమాసురుడు 1000 సంవత్సరములు ఆచమనం చేసి తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించాడు. వరాలు కోరుకున్నాడు. బ్రహ్మగారు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. కోరుకోమంటే దుర్గముడు వేదాలు మంత్రాలు బ్రాహ్మణులు దేవతలు అందరూ మర్చిపోవాలి, అవి నాకు వశం కావాలి అని కోరుకున్నాడు. సరే అని బ్రహ్మగారు వరాన్ని ఇచ్చాడు. మొత్తం దేవతలు భూలోకంలో ఉన్న ప్రజలు మొత్తం అందరూ వేదాలు మంత్రాలు మర్చిపోయారు. యజ్ఞాలు జరగటం లేదు, యాగాలు జరగటం లేదు, ఏ పూజలు జరగట్లేదు, నిత్య పూజలు జరగటం లేదు, శ్రాద్ధ కర్మలు జరగటం లేదు. అందరూ మంత్రం మర్చిపోయారు. యజ్ఞాలు చేయకపోతే దేవతలు బలహీనపడిపోయి వర్షాలు కురిపించలేకపోయారు. వర్షాలు లేకపోతే భూమి మీద చెట్లు ఎండిపోయినాయి, నేలలు ఎడారులైపోయినాయి. ఎవ్వరికి ఆహారం లేదు, జంతువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. బ్రాహ్మలు ఏంటి ఇదంతా ఇలా జరుగుతుంది, మొత్తం అందరూ ఇలా మర్చిపోవడానికి కారణం ఏంటి, ఎవరో ఏదో ప్రయోగం చేశారని దేవతల్ని వేడుకున్నారు. దేవతలు మేము అంతే, యజ్ఞాలు లేక మేము బలహీనపడిపోయాం, వర్షాలు కురిపించలేం అని వాళ్ళు చెప్తే సరే అందరూ కలిసి బ్రహ్మగారిని ప్రార్థించారు. బ్రహ్మగారు విషయాన్ని చెప్పాడు, దుర్గముడు ఇలా వరాలు కోరుకున్నాడని. అప్పుడు అయితే ఇప్పుడు మాకేంటి దారి అని ప్రజలు దేవతలు అడిగితే ఓ పని చేస్తాను, హిమాలయాల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను, అక్కడ మీకు కొంచెం బుద్ధి ఇస్తాను, అమ్మవారిని ప్రార్థించండి అని చెప్తాడు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మ ప్రత్యక్షమైంది. ఎలాగంటే శతాక్షిగా శాకంభరిగా ప్రత్యక్షమైంది. అంటే ఎన్నో కళ్ళుతో ప్రత్యక్షమయ్యి అన్ని రకాల కూరలతోటి పళ్ళతోటి ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ తల్లి వీళ్ళందరికీ వంట వండి పెట్టింది. అందరూ తిన్నాక తల్లి ఈ దుర్గమాసురుణ్ణి చంపు, లేకపోతే మాకు దారి కనబడటం లేదు, వేద మంత్రాలు లోకంలో లేవు, నిత్యార్చనలు లేవు అట్టి బతిమాలితే అప్పుడు దుర్గమాసురుణ్ణి నేను చంపుతానని అమ్మవారు ఒక్క హోంకరించింది. అప్పుడు భూలోకంలో ఉన్న దుర్గముడి అంతఃపురం కదిలిపోయింది. ఏంటని చూసి రమ్మంటే ఆ దుర్గమాసురుడి అనుచరులు వచ్చి చూస్తే ఈ అమ్మవారు కనబడింది. ఆ రాక్షసుడి అనుచరులు దుర్గమాసురుడికి చెప్తారు, అమ్మవారు ఎంతో అందంగా ఉంది, నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో అని చెప్తారు. అప్పుడు దుర్గమాసురుడు సైన్యంతో వస్తాడు. అప్పుడు దుర్గమాసురుడు అమ్మవారితో 100 ఏళ్ళు యుద్ధం చేస్తాడు. అప్పుడు దుర్గమాసురుడి దగ్గర ఉన్న వేద మంత్రాలని అమ్మవారు ఆవహింప చేసుకుంటుంది. అప్పుడు దుర్గమాసురుడిని చంపేస్తుంది. దుర్గముడు చనిపోగానే మొత్తం దేవతలకి బ్రాహ్మణులకి వేదాలు మంత్రాలు అన్నీ స్ఫురణకి వచ్చినాయి. అప్పుడు అమ్మని భక్తి శ్రద్ధలతో కొనియాడారు. ఈ కథని విన్న వాళ్ళకి ఆకలి బాధలు ఉండవట. ఈ కథని శుక్రవారం, మంగళవారం, పౌర్ణమి, అమావాస్య, నవమి, అష్టమి, చతుర్దశి రోజున విన్న వాళ్ళకి అమ్మవారు తన లోకానికి, తన మణిద్వీపానికి తీసుకువెళ్తుందట. భక్తి శ్రద్ధలతో వినండి, చదవండి.